ఏంటంటే అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి, రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఈ రెండుకి తేడా. అక్షర సంబంధమైన పరిచర్యకు ఉదాహరణ ఏంటంటే, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వస్తారు. వచ్చిన తర్వాత మోషేను పర్వతం మీదకి దేవుడు పిలుస్తారు, సీనాయి పర్వతం మీదకి. అక్కడ ఆయన సన్నిధిలో 40 రాత్రులు 40 పగలు భోజనం ఉండదు, నీళ్లు ఉండవు. అట్లాగే 40 రోజులు అట్లా ఉండిపోతాడు మోషే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉండిపోయినప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని అక్కడ బోధిస్తారు దేవుడు. 10 ఆజ్ఞలు బోధించి అంతా అయిపోయిన తర్వాత కొండ మీద నుంచి కింద దిగి వస్తూ ఉంటే ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, మోషే దేవుని వెలుగుల నుంచి వచ్చాడు కదండి, దేవుని సన్నిధిలో నుంచి వచ్చాడు కదా, మహా కాంతివంతంగా ఉన్నాడు. ఆ కాంతిని ఇజ్రాయేలీలు చూడలేకపోయారు. అందుకని మోషే ఏం చేశాడంటే ముసుగు వేసుకుంటాడు. అదే ఇక్కడ చదివి మీకు వినిపిస్తాం. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధమైనదైనను మహిమతో కూడినదైనను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇజ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండెనో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొండ మీద 10 ఆజ్ఞలు పొందిన తర్వాత మోషే ఆయన మీద ఉన్నటువంటి కాంతి క్రమేణా తగ్గిపోతూ వచ్చింది. ఆ విధంగా తగ్గిపోయేదే అంత మహిమ కలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత గొప్ప మహిమ కలదిగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనది ఏ పరిచర్య? ఆత్మ సంబంధమైన పరిచర్య మంది పిల్లరా.